బైబిల్ పట్టం చదివించిన బట్టి తల్లిగారంటి కొండమ్మ గారికి క్రీస్తు బిడ్డ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇక ప్రాముఖ్య సమయంలో వచ్చాను కనుక ఈరోజు మనకు నియమించిన పాఠము అబద్ధ బోధకులు సాతాను గూఢాచారుల. మరొకసారి అబద్ధ బోధకులు సాతాను గూఢాచారుల అన్న పాఠం చెప్పడకు మన మధ్యలో ఆత్మీయులు దైవజనం కృష్ణ జగన్ గారు ఈ యొక్క వాక్య సందేశాన్ని అందించవలసిన ప్రేమతో కోరుచున్నాను. రెఫరెన్స్ నరసింహరాడు వీరనారాయణ చదివించవలసిందిగా కోరుచున్నాను. అంతేకాదు మిగతా కార్యక్రమం కూడా వీరనారాయణ వచ్చి జరిపించవలసిందిగా ప్రేమతో కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన వాళ్ళరా, అందరి తల్లు ఉంచినట్లయితే మరి దేవుడు మనల్ని ప్రేమించి మరొక ఈ గురువారములో ఆయన సన్నిధిలో కూర్చొని మరి విలువైన శ్రేష్టమైన మాటలను మరి దేవుడు మనతో మాట్లాడలాగున తండ్రి సహాయంతో మనం వాక్యంలోనికి వెళదాం. మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమించారు. ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధికి మమ్మల్ని క్షేమకరంగా తీసుకొని వచ్చారు. మీ విలువైన మా బ్రతుకులను మార్చుకొనుటకు తండ్రి, ఆత్మీయంగా బలపడుటకును, మీ జ్ఞానాన్ని నేర్చుకుంటూ సమాజాన్ని వెలిగించే నైనా మంచి దీపాలుగా మరి మేమందరం ఉండగలుగుటకు మీ కృపను సహాయాన్ని అనుగ్రహించండి. మరి ఆశతో మీ వాక్యం పట్ల శ్రద్ధతో మరి మీ పిల్లలందరూ మీ సన్నిధికి వచ్చి ఉంటుండగా మరి మీ పిల్లలకు అవసరమైన మాటలను మరి మీరు మాట్లాడించండి. మరి వింటున్న మీ పిల్లలు కూడా విని గ్రహించి అర్థం చేసుకొని మరి మీ మాటల ప్రకారం బ్రతుకుతూ నాయన మరి సత్యాన్ని తెలుసుకొని మరణించినంత వరకు మరి సత్యవాక్యములోనే ఉంటూ బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించుమని కోరుతూ మరి మీ పిల్లలకు అర్థమైన రీతిలో మీ మాటలను వివరించి చెప్పగలుగుటకు కావలసిన సంయోచితమైన జ్ఞానాన్ని మీ ఆత్మ సహాయాన్ని నాకును అనుగ్రహించుమని కోరుతూ క్రీస్తు యేసువారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు చేరి వచ్చిన సంఘ సభ్యులైన మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసువారి నామములో శుభములు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక మీద ఉన్న మరి సహోదరులు వీరనారాయణకు కూడా అలాగే కమిటీ సభ్యులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఒకే ప్రేమైన వాళ్ళారా, మరి బైబిల్ తరగతిలో మరి మనము ఆలోచించబోతున్న ఈ పాఠం అబద్ధ బోధకులు సాతాను గూఢాచారుల. అబద్ధ బోధకులు సాతాను గూఢాచారుల అనే ఈ పాఠాన్ని మనం 2 వారాల క్రితం అనుకుంటా మొదటి భాగాన్ని మనము విని ఉంటున్నాం. మరి ఈ మొదటి భాగములో మనం ఆలోచించిన విషయాలు ఒకసారి మళ్ళీ నేను గుర్తు చేసి ఈ 2వ భాగములోనికి మనం వెళ్ళిపోదాం. మరి మొత్తం ఈ పాఠములో 4 విషయాలను మనం నేర్చుకుంటాం. ఈ పాఠంలో 4 విషయాలను, 4 సందర్భాలను మనం నేర్చుకుంటాం. ఏంటి ఆ 4 విషయాలు అంటే, మొదటిది నేను చెప్పాను, గుర్తుందా? గుర్తుండదులేండి మనకు కదా. మొదటిది, బోధ ఎప్పుడు
ఆరంభమైంది. భూమి మీద దేవుని మాటలను ఒక వ్యక్తి మరొక వ్యక్తికి బోధించడం అన్నది ఎప్పుడు ఆరంభమైంది. రెండవది, ఎవరు బోధ ఎప్పుడు ఆరంభమైంది మొదటిదైతే. రెండవది, ఆ బోధ ఎవరికి బోధించాలని దేవుడు అప్పగించాడు. మూడవది, ఎవరికైతే రెండో జాబితాలో బోధించమని ఎవరికైతే దేవుడు చెప్పాడో వాళ్ళు దేవుడు చెప్పినట్టుగా బోధించారా లేదా. ఇక నాలుగవదిగా, సాతాను ఎందుకు బోధకులను తన అనుచరులనుగా మార్చేసింది. సాతాను ఎందుకు బోధకులను తన అనుచరులనుగా మార్చేసింది. ఈ 4 విషయాలను ఈ పాఠంలో మనం కూలంకుషంగా తెలుసుకుందాం. మరి మొదటి భాగాన్ని ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. బోధ ఎప్పుడు ప్రారంభమైంది అనేది మనం ఆలోచిస్తే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చిన తర్వాత, కనాను దేశానికి వచ్చిన తర్వాత దేవుడు మొట్టమొదటిగా ఎవరికి బోధ చేయమని దేవుడు చెప్పాడు అంటే, తల్లిదండ్రులైన వారికి తమ పిల్లలకు బోధ చేయమని చెప్పాడు. అయితే వాళ్ళు ఎంతవరకు ఆ పనిని నెరవేర్చారు అంటే, అది నెరవేర్చలేక ఫెయిల్యూర్ అయింది. అలాగా బోధను తల్లిదండ్రులు పిల్లలకు నేర్పబట్టే రాను రాను తరం ఏమైపోయిందంటే, దేవుణ్ణి ఎరుగని వారుగా తయారు అయిపోయారు. దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలను తెలుసుకోలేని భయంకరమైన స్థితిలో తరాలు వచ్చాయి. తరువాత రెండవది, తల్లిదండ్రులకు అప్పగించినప్పుడు వాళ్ళు చేయలేనప్పుడు, మరి తర్వాత ఎవరికి దేవుడు బోధను అప్పగించాడు అంటే, 12 గోత్రాలలో ఒక గోత్రమే లేవి గోత్రం. ఆ గోత్రము నుండే ఎవరు వచ్చారు? లేవి గోత్రము నుండి ఎవరు వచ్చారు అంటే, వాళ్ళను యాజకులనుగా దేవుడు నిర్ణయించి ఏర్పాటు చేసి, మీరు నా పిల్లలనైన ఇశ్రాయేలీయులను సరైన పద్ధతిలో, నా జ్ఞానము చొప్పున, నా కట్టడలలో, నా పద్ధతులలో వారు నా నుండి దూరం కాకోకుండా చివరి వరకు ఉండడానికి మీరు లేవీలుగా సరైన విధంగా బోధించండి అని లేవీలకు దేవుడు ఆ బాధ్యతను అప్పగించాడు. మరి బోధకులైన లేవీలు అంటే ఇప్పటికి వచ్చేసరికి ఏమైపోయారు? యాజకులు సేవకులుగా, తర్వాత బోధకులుగా మార్పు చెందడం జరిగింది. మరి తల్లిదండ్రులు బోధించడములో ఫెయిల్యూర్ అయినప్పుడు, మరి ఈ యాజకులైన బోధకులైన ఎంతవరకు దేవుడు చెప్పిన ఆజ్ఞలను కానీ తన పిల్లలైన వారిని అందరినీ తన అనుకున్న బోధలో పెంచమని నమ్మి లేవీలకు యాజకులకు అప్పగిస్తే మరి ఏమైపోయింది అంటే, వీళ్ళు కూడా దేవుడు అనుకున్న రీతిగా దేవుని పిల్లలను దేవుని బోధలో పెంచలేకపోయారు. పెంచలేకపోవడం బట్టి ఎలాంటి పరిస్థితికి బోధకులు తీసుకొని వెళ్ళిపోయారు అనేది మనము ఒక మాటను చదువుకొని ముందుకు వెళ్ళగలిగితే, నాయనా మీరు నా ఆజ్ఞలను, నా కట్టడలను వారికి నేర్పి వాటిలో నడిపించి నా దగ్గరికి తీసుకొని రావడానికి మీరు ప్రయత్నాన్ని చేయండి అని నమ్మి బోధను అప్పగిస్తే వీళ్ళేం చేశారు? మార్కు సువార్త
7వ అధ్యాయం మార్కు సువార్త. ఈరోజు దేవుని కళను తరతరాలు ఏం చేస్తున్నాయి అంటే ఆ కళలను కన్నీరులుగా మెరుస్తున్నారే తప్ప దేవుడు అనుకున్న రీతిగా బోధలు చేయకపోవడం బట్టే ఏమండి మరి దేవుడు చాలా బాధకు ఆవేదనకు గురి అవుతూ వస్తున్నాడు. మరి ఏం చేశారు వీళ్ళు? మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ ఏమంటున్నాడు? యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఏమంటున్నాడు? వారు అంటే ఆనాడు ఎవరున్నారు ఇశ్రాయేలుకు బోధించేటప్పుడు? శాస్త్రులు, పరిసయ్యులు, శతాధిపతులు వీళ్ళందరూ ఉన్నారు, అవునా? వాళ్ళు ఏం చేశారు? వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అన్నాడండి. అంటే ఏం చేశారు అంటే దేవుని పద్ధతులను నేర్పి దేవునిలో పెంచవలసిన బోధకులు, సేవకులు ఏమైపోయారు అంటే ఏం నేర్పించారట? మానవులు కల్పించిన పద్ధతులు, దేవుని పద్ధతులను అనుసరించకోకుండా మానవులు పెట్టిన పద్ధతులను నేర్పించడం వీళ్ళు ప్రారంభించారు. ఏమండి, దేవుడు వరే నా పద్ధతులను నేర్పించి నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొని వాళ్ళను నిత్య జీవానికి వారసులుగా చేయండి అంటే వీళ్ళేం చేశారు అంటే వీళ్ళ మైండ్లో వీళ్ళ స్వార్థానికి చెప్పి వీళ్ళను దేవుని వైపుకు త్రిప్పుకోకుండా తమ వైపుకు త్రిప్పుకొనే బోధలను చేశారు. అంతే కదా? ఏమంటే ఒక సేవకుడు ఎవరి వైపుకు తిప్పాలి? ఒక విశ్వాసిని దేవుని వైపుకు త్రిప్పాలి. పరలోకానికి అర్హులుగా వాళ్ళను తీర్చి దిద్దాలే తప్ప బోధకుడు తన వైపుకు తన మాట వైపుకు త్రిప్పుకొనే పద్ధతి బోధకుడు చేయకూడదు, అవునా? ఇంకేమంటున్నాడు 13వ వచనములో? మీరు నియమించిన మీ పారంపర్యాచారముల వలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు, ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పాను. ఏమండి, ఏం చేశారంట? దేవుడు నియమించిన పద్ధతులు కాక, ఆజ్ఞలు కాక వీళ్ళు మనుషుల పారంపర్యాచారములను పెట్టేశారు. అలాగ పెట్టేసి ఏం చేశారు? దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు. ఎవరు చేస్తున్నారు నిరర్థకము? ఏమండి, దేవుని వాక్యం ఈరోజు ఎవరు నిరర్థకము చేస్తున్నారు అంటే బీజేపీ వాళ్ళు కాదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాదు, ఏమండి మతోన్మాదులు కాదు, హేతువాదులు కాదు. మరి ఎవరు చేస్తున్నారు దేవుని వాక్యాన్ని నిరర్థకం? ఏ బోధనైతే బోధించమని దేవుడు అప్పగించాడో ఆ బోధకులే, ఆ సేవకులే ఈరోజు దేవుని వాక్యాన్ని ఏం చేశారు? నిరర్థకంగా చేశారు. ఏమండి, చేశారా లేదా? ఈరోజు మనం చూస్తున్నాం ఎంత నిరర్థకము చేసి, ఏమండి బైబిల్ గొప్పతనాన్ని, అలాగే క్రీస్తుకున్న మంచి పేరును, సంఘానికి ఉన్న మంచి స్థితులను ఏం చేశారంటే అందరూ గందరగోళము చేస్తున్నారు లేదా? ఎంతమంది గందరగోళం అవుతున్నారు? ఎంతమంది విశ్వాసములో నుండి తప్పిపోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఇప్పటికే ఎంతోమంది విశ్వాసములో నుండి తొలగిపోవడం జరుగుతుంది. అలాగా ఎందుకు ఈ పరిస్థితి జరుగుతుంది అనేది మనం ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళారా, దేవుని ఆజ్ఞలను కట్టడలను బోధించి వారిని నా గొప్పతనాన్ని, నా మహిమను గణపరచడానికి మీరు చెయ్యండి అంటే వీళ్ళు ఏం చేశారు అంటే అంత సర్వనాశనం చేస్తున్నారు. ఎవరు?
బోధకులే. అవునరా కాదంటారా? ఈరోజు ఎన్ని మాటలను నిరర్థకం చేస్తున్నారు. ఏమండి, వీళ్ళు నిజమైన బైబిల్లో ఉన్న బోధను నిర్లక్ష్యం చేసి సరైన విధంగా చెప్పుకోకుండా వీళ్ళ స్వార్థానికి చెప్పుకుంటూ వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఏమండి బైబిల్లో లేనిటి, బైబిల్లో ఉన్నవి అపార్థం చేసుకుంటూ మనుషులను అందరినీ ఏమండి మరి కన్ఫ్యూజు చేస్తున్నారు. అవునా? అందుకనే ఎంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు అంటే ఆనాటి నుండి ఈనాటి వరకు ఏమండి దేవునికి బోధకులే అన్యాయము చేస్తున్నారు. ఇంకొక మాటను యేసుక్రీస్తు ఆనాటి వారిని ఉద్దేశిస్తూ ఏమంటున్నాడు చూడండి. ఈ మాటను ఒకసారి చూద్దాం. ఆనాడు ఎలాగున్నారో ఈనాడు కూడా అదే ఆలోచనలతో సంఘాలను, విశ్వాసులను గందరగోళము చేస్తున్నారు. చూడండి, యేసుక్రీస్తు ఆనాటి పరిచయులను చూపిస్తూ ఏమంటున్నాడో లూకాసు వార్త 11వ అధ్యాయం, లూకాసు వార్త 11వ అధ్యాయము 52వ వచనాన్ని మనము పరిశీలన చేయగలిగినట్లయితే ఏమండి నిజంగా చాలా ఆవేశంతో ప్రభువారు చెబుతూ ఏమంటున్నాడు? 11వ అధ్యాయం 52వ వచనం ఏమంటున్నాడు? అయ్యో అంటే ఏ మాట ఎత్తాడు ప్రారంభంలో? అయ్యో. ఈ పదం ఎప్పుడు ఉపయోగిస్తాం మనం? ఏ సందర్భంలో ఉపయోగిస్తామండి? అయ్యో అనే పదం ఎప్పుడు ఉపయోగిస్తాము? అది ఏదైనా ఒక ప్రమాదపు స్థితిలో ఉంది అంటే, ప్రమాదం జరిగేటప్పుడు, నష్టం జరుగుతున్నప్పుడు మనం ఉపయోగించే పదమే అయ్యో అంటాం. ఏమండి, ఆడ ఇల్లు కాలిపోతుంది అనుకో, ఏమంటాం? కాలిపోని అంటామా? ఏమంటాం? అయ్యో ఇల్లు కాలిపోతుంది. వెళ్తా వెళ్తా బండిలో నుంచి కింద పడితే అయ్యో కింద పన్నాడు అంటాం. అంటే ఒక ప్రమాదం జరుగుతున్నప్పుడు, ఒక నష్టం జరుగుతున్నప్పుడు ఉపయోగించే మాటే అయ్యో. మరి ఇక్కడేం నష్టం జరుగుతుంది, ఇక్కడే ప్రమాదం జరుగుతుంది అనేది మనం ఆలోచిస్తే ఏమంటున్నాడు అక్కడ? అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి, మీరును లోపల ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పెను. ఏం చేస్తున్నారంటే ఏమండి, ఈ ధర్మశాస్త్రోపదేశకులు, సేవకులు, బోధకులు ఏం చేశారంటే ఏ తాళం ఎత్తబోయారట? జ్ఞానము అనే తాళపు చెవి ఎత్తుకొని పోయారు. ఇంతకు జ్ఞానం అంటే ఏంది? ఏది జ్ఞానం? ఏది జ్ఞానం అంటే బైబిల్లో ఉన్న దేవుని మాటలే జ్ఞానం. అంతే కదా? దేవుని మాటలే, బైబిల్లో ఉన్న 66 పుస్తకాలలో ఉన్న దేవుడు మన కొరకు వ్రాయించిన ఈ మాటలే ఆ జ్ఞానం. ఆ జ్ఞానాన్ని, సత్యాన్ని చెప్పనీయకోకుండా వీళ్ళు ఏం చేశారు అంటే దాచిపెడుతున్నారు. ఓయమ్మ ఇది చెబితే వీళ్ళు తెలుసుకుంటారు జ్ఞానం, అంతే కదా? ఏమండి, తెలుసుకొని వీళ్ళు నాకంటే గొప్పవాళ్ళు అవుతారు, మంచి వాళ్ళు అవుతారు అని కొంతమంది ఏం చేస్తుంటారంటే చెప్పవలసినవి కొన్ని చెప్పుకోకుండా దాచిపెట్టడం జరుగుతుంది. అవునా? ఈ విషయాలు తెలిస్తే వీళ్ళు మారిపోతారు అని ఏమండి సరైన విధంగా చెప్పుకోకుండా మరి కపటోపాయముతో బోధించే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే ఏం చేస్తున్నారంటే వీళ్ళు అదే అంటున్నాడు, మీరు లోపల ప్రవేశించు వారిని అడ్డగింతురని ఏమండి చెబుతున్నారు. ఈరోజు అదే కదండి, వీళ్ళు చెప్పరు, అలాగే చెప్పేవారిని పిలిపించరు. అవునా? నీకు సరైన విధంగా చెప్పలే, ఇంకా సంఘాన్ని దేవుని వాక్యములో ఆత్మీయంగా బలపరచడానికి ఏం చేయాలి అంటే నానా విధాలుగా సంఘాన్ని ఆత్మీయంగా బలపరచుటకు ఏమండి ఒక సేవకుడు ప్రయత్నము చేయాలి.
ఏమండి, ఇక నేనే, దేవుడు నాకే అప్పగించాడు అని తన ఇష్టానుసారముగా సంఘాన్ని సేవకుడు వాడకూడదు. ఎందుకంటే ఏమండి, ఇది చాలా భయంకరమైన ఘోరమైన పరిస్థితిలోనికి ఏమండి ఈరోజు బోధకులైన వాళ్ళు వెళ్ళిపోతున్నట్టుగా మనకు కనబడుతుంది. కానీ వీళ్ళు గమనించుకోకుండా నిర్దాక్షిణ్యంగా ఏమండి అనేక మందిని నాశనానికి తీసుకొని వెళుతూ వీళ్ళు ఇంకా పాపాన్ని మూట కట్టుకుంటున్నారు. ఏమండి, కనుక దేవుడు చెప్పమన్న మాటలు చెప్పకోకుండా దేవుడు వ్రాయించిన మాటలను ఏమండి వక్రీకరించి మానవుల పద్ధతులను ఉపయోగిస్తూ ఈరోజు ప్రేమిన వల్లారా బోధకులే సంఘానికి ద్రోహము చేస్తున్నారు లేదా? ఏమండి, ఎలాగ ద్రోహం చేస్తున్నారు? ఏమండి, దేవునికి ఎలాగా ద్రోహం చేస్తున్నారు అనేది దేవుడు ముందుగానే ఈరోజు ఈ అబద్ధ బోధకులందరినీ గురించి వీళ్ళు అపవాది మరి సైనికులని గూఢచారులని ఎలాంటి స్థితికి ఈరోజు బోధకులందరూ మారిపోయారు అనేది ఏమండి దేవుడు ముందుగానే ప్రవక్తల గ్రంథాల్లో వ్రాయిస్తూ ఏం వ్రాయించాడో ఇర్మియా గారి ఏమండి పెద్ద ప్రవక్తలలో ఒక ఆయన ఇర్మియా గారి ద్వారా ఏమండి ఈ అపవాది అనుచరులైన బోధకులను గురించి చెబుతున్న ఒక భయంకరమైన మాటను మనం పరిశీలన చేయగలిగినట్లయితే ఏమంటున్నాడు చూద్దామా? ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదవగలిగితే ప్రేమిన వాళ్ళారా, మరి దేవుడు ముందుగానే తన సంఘములో సేవకులుగా ఉన్న వారు ఎలాంటి స్థితిలోనికి మారిపోతారు అని చెబుతూ ముందుగానే హెచ్చరికలు దేవుడు చేశాడు. ఎవరికి? సంఘానికి, సంఘములో ఉన్న విశ్వాసులకు. ఏమండి, మరి దేవుని హెచ్చరికలు దేవుడు ముందుగానే ముందు చూపుతోనే ఎలాంటి బోధకులు వస్తారు అనేది దేవుడు చెబుతూ ఏమంటున్నాడు చూడండి ఈ మాట. యెహోవా నాతో ఇట్లనను. ప్రవక్తలు అంటే ఆనాడు దేవుడు తన ప్రజలకు తన మార్గాన్ని తన ఉద్దేశాలను చెప్పడానికి నియమించిన వారే ప్రవక్తలు. ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. ఏమండి, ప్రవక్తలు ఏం ప్రకటిస్తున్నారట? అబద్ధాన్ని. ఏమండి, ఆనాటి నుండి ఈనాటి వరకు ఏమండి ఎన్ని అబద్ధాలను ప్రకటిస్తున్నారా లేదా? కోకొల్లలు ఈరోజు ఎలాగ మారుమోగిపోతుందో మనము మీడియాను చూస్తూ ఉంటే ఏమండి మీడియా మీద అవగాహన లేని వారు కూడా అవి చూసి ఏమైపోతున్నారు అంటే గందరగోళ పరిస్థితులలో మారిపోతున్నారు. ఏమండి, యేసుక్రీస్తు దేవునికి కుమారుడు కాదా? ఆయన దేవుడు కాదా? ఏమండి, మరి త్రిత్వం గురించి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుళ్ళు ఎవరు? వీళ్ళు ఒక్కటా ముగ్గురా? ఏమండి, ముగ్గురు ఒక్కటా అనేది ఈరోజు వీటి విషయాల మీద ఎన్ని అబద్ధాలు బోధలు జరుగుతున్నాయో అనేది మనము సమాజంలో చూస్తున్నాం. అందుకనే దేవుడు ఏమంటున్నాడు అంటే నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. ఏమండి, ఇలాంటి అబద్ధాలు చెబుతారని దేవుడు ముందుగానే ఏం చేశాడంటే బోధకుల చేతుల్లో బైబిల్ పెట్టాడు, విశ్వాసుల చేతుల్లో బైబిలు పెట్టాడా లేదా? ఏమండి, ఇద్దరి చేతుల్లో ఎందుకు పెట్టాడు అంటే ఏమండి నిజానికి ఈరోజు బోధకుల చేతుల్లో బైబిల్ పెట్టాడు. ఈరోజు ఇంట్లో ఉన్న ప్రతి వారి ఇంట్లో బైబిల్ అందుబాటులో పెట్టాడు. ఎందుకంటే ఇదిగో మీరు మోసపోకూడదు, మీరు అబద్ధ బోధలలో చిక్కుకొనకూడదు. కనుక మీరు వినే బోధ జాగ్రత్తగా వాళ్ళు చెప్పేటప్పుడు బైబిల్లో
చూసుకోండి. చూసుకోకపోతే మీరు ఏమైపోతారు అంటే నిత్య నాశనములోనికి వెళ్ళిపోతారు అనేది కదా యేసుక్రీస్తు వారు కూడా తన బోధలలో మొట్టమొదటిగా ఏం చెప్పాడు? మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా వినండి అని లేదడా. ఈరోజు మన వాళ్ళు చెబుతున్నారు బోధకులు ఏమని? బోధను జాగ్రత్తగా వినండి వినండి అని. కానీ యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు అంటే జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే బోధలు ఏం చేస్తున్నారంటే వీళ్ళు అబద్ధాలు చెబుతున్నారు. తమ స్వార్థం కోసం బోధలు చేస్తున్నారు. నిస్వార్థంగా ఎవరు కూడా బోధలు చేయడము లేదు. అందుకని ఏమంటున్నాడు? నేను వారిని పంపలేదు అంటే బోధకుని ఎవరు పంపాలా? బోధ చేయమని ఎవరు పంపాలా? బోధకుడు తనకు తానుగా రాకూడదు. బోధకుడు తానుగా నేను దేవసేవకుని అని రాకూడదు. ఎవరు పంపాలి? దేవుడు పంపాలి. ప్రేమైన వాళ్ళరా, ఏమండి, చాలామంది ఈరోజు దేవుని అనుమతి లేకుండా తమ కడుపు నింపుకోవడం కోసం, తమ స్వార్థం కోసం ఏమండి ఈరోజు అనేక మంది బోధకులు తయారు అయ్యారు. ఏమంటే ఒక క్రమశిక్షణ అన్నది ఏది క్రైస్తవ్యంలో లేదు. ఉందా? ఏమండి హైందవ్యంలో నేను పూజారిని అంటే అందరూ ఒప్పుకుంటారా? పూజారులు ఎంతమంది ఉన్నారు హైందవులలో? ఏమండి చాలా తక్కువ. వాళ్ళు ఎవరు? ఏమండి బ్రాహ్మణుల వాళ్ళే పూజారులుగా అవుతారు. ఎవరికి పడితే వాళ్ళకు రారు. ఏమండి ఒకరిని నిలబెడితే ఒక శ్లోకం చెప్పిన ఒక శ్లోకం కూడా చెప్పలేడు. చెప్తాడా? ఆడ ఇద్దరు కూర్చుంటారు, పెళ్లి చేసేప్పుడు వీళ్ళు చదువుతుంటారు. ఏమండి వీళ్ళు వింటా ఉంటారు తప్ప తిరిగి వాళ్ళకు ఆ శ్లోకానికి అర్థము చెప్పరు. ఏమండి మరి ముస్లింలలో మనం ఆలోచిస్తే వాళ్ళు ఇమాములు కానీ మౌలాలు కానీ ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ. అందుకనే వాళ్ళ గుడక ఒక పద్ధతిగా ఏమండి వాళ్ళు మసీదులు నడుపుకోవడంలో కానీ ఏమండి వీళ్ళు దేవాలయాలు పూజలు జరిగించడములో కానీ ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది. ఇక క్రైస్తవ సమాజములో మనం ఆలోచిస్తే ఏమండి బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరూ బోధకులే, సేవకులే. ఏమండి ఎంతగా దారుణంగా తయారైపోయింది ప్రేమైన వాళ్ళరా. అందుకనే ఈరోజు ఒక వాల్యూ అనేది లేదు. ఉందా? ఒక పూజారులకు ఉన్న వాల్యూ లేదు. ఏమండి ఒక ఇమాములకు మౌలాలకు ఉన్న వాల్యూ లేదు. ఎంత గౌరవిస్తారో చూడండి. కానీ ఈరోజు క్రైస్తవ్యములో ఉన్న మనం ఆలోచిస్తే గౌరవం ఉందే చెప్పండి. ఎందుకు గౌరవము లేదు అంటే దీనిని చీపు చేసి పడేశారు. సేవకుడు బోధకుడు అంటే చాలా చీపుగా తయారైపోయారు. ఎంత చీపుగా తయారైపోయారనేది ఏమంటే దేవుడు బైబిల్లో వ్రాయిస్తాడు. అది ముందుకు పోతే తెలుస్తుంది. ఏమండి అందుకే ఏమంటున్నాడు? ఎలా తయారయ్యారట? నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయా తంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. ఏమండి దేవుడు భవిష్యత్తులో ఇర్మియా గారి ద్వారా చెబుతూ ఈ సాతాను గూఢాచారులైన బోధకులను గురించి ముందుగానే ప్రవచనాన్ని వ్రాశాడు. ఏమండి లేరా ఇలాంటి వాళ్ళు? ఈరోజు అలాగా ఉన్నారు గనుకనే ఏమైపోయింది? వారు అసత్య దర్శనములు, శకునమును, మాయా తంత్రములను, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. అంటే వాళ్ళ హృదయములో పుట్టిన వంచనలే బోధలు చేసి ఈరోజు ఏమండి
ఒకడు యేసుక్రీస్తు దేవుడు కాదంటున్నాడు, ఒకడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదంటున్నాడు. అసలు యేసుక్రీస్తు పుట్టాడా? ఏమండి, ఇలాగా ఎన్ని అనుమానాలు పెట్టి ఉన్న విశ్వాసంలో నుండి తొలగించే విధంగా అయిపోతున్నాడు. ఏమండి, ఒకడు ఇది చేయాలంటాడు, ఒకడు ఇది చేయకూడదు అంటాడు. ఈ విధంగా క్రైస్తవ్యంలో ఏమైపోయిందంటే కుక్కలు చింపిన విస్తరలాగా తయారైపోయింది. అలాగ తయారవ్వడానికి కారణం ఏంటంటే మన వాళ్ళు ఏమండి దేవుడు చెప్పినట్టుగా బైబిల్ను సరైన విధంగా చదవకపోవడమే. ఏమండి, అలాగ బోధకులు చెబుతున్న వాటిని అలాగ ఉన్నావా లేవా అనేది చూసుకోకపోవడం బట్టే ఈరోజు క్రైస్తవ్యానికి ఇంత భయంకరమైన స్థితికి వచ్చింది. కనుక ఈరోజు మనమైనా ఏమండి ఈ తరములో సత్యాన్ని నేర్పించామని నేర్చుకున్నామని చెప్పుకుంటున్న మనమే ఈరోజు ఏమండి సమాజాన్ని బాగు చేయాలని అనుకుంటే ఈరోజు ఈ భయంకరమైన తప్పుడు బోధలు, హృదయములో పుట్టిన వంచనలన్నీ ఈరోజు సత్యవాక్యాన్ని నేర్చుకున్నామన్న వారి నుండే గందరగోళాలు సృష్టిస్తున్నారు. అవునా? మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే చాలా మెలకువగా ఉండి బైబిల్ను ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఎవరు చెప్పినా మనం ఏం చేయాలి అంటే వాళ్ళు బైబిల్ అనుసారంగా దేవుడు చెప్పిన విధంగా బోధిస్తున్నారా లేదా అనేది ఏమండి ఆలోచించి సరైన నిర్ణయముతో మనం వెళ్ళగలిగితే మన ఆత్మలను మనము రక్షించుకున్న వారముగా అయిపోతాం. అంటే దీనిని బట్టి ఆనాడు ఇశ్రాయేలీయుల కాలములో ధర్మశాస్త్రాన్ని బోధించడములో ఆనాడు ప్రవక్తలు కానీ ఫెయిల్యూర్ అయిపోయారు. ఈరోజు క్రైస్తవ్యములో ఉన్న బోధకులు కూడా ఏమైపోయారంటే ఫెయిల్యూర్ అయిపోయారు. అంటే దేవుడు చెప్పిన రీతిగా మనుషులను ప్రజలకు సత్యవాక్యాన్ని నేర్పించుకోకుండా ఏమండి అసత్యాలను చెప్పి నాశనములోనికి తీసుకొని వెళ్ళారు. కాబట్టి దేవుని బోధను ఈరోజు అబద్ధ బోధకులుగా అసత్యమైన బోధలుగా మార్చి ఏమండి దేవుని పిల్లలను దేవునికి కాకోకుండా అపవాదికి పిల్లలనుగా చేస్తున్నారు. అలాంటి వారముగా మనంగా ఉండకోకుండా చాలా జాగ్రత్తతో బోధ విషయములో మనం ఏ విషయములో కూడా రాజీ పడకూడదు. అవతల చెప్పే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా మనం ఏం చేయాలి అంటే బైబిల్ను దేవుడు మనకిచ్చాడు. ఏమండి దీన్ని బాగా పరిశీలించి అర్థం చేసుకొని అడుగులు వేయవలసిన బాధ్యత మనందరికీ ఉంది. ఏమండి ఇక మరొక విషయం ఏంటంటే మరి సాతాను ఎందుకు బోధకులను తన అనుచరులనుగా మార్చేసింది? ఎందుకు అపవాది ఈ టార్గెట్ పెట్టుకున్నాడు? బోధకులనే ఎందుకు వాడు ఇలాంటి తప్పుడు బోధలు చేసి తమ హృదయములో పుట్టిన వంచనలను బోధించి దేవుని పిల్లలను అందరినీ నాశనములోనికి ఎందుకు తీసుకొని వెళుతున్నాడు అనేది మనం ఆలోచిస్తే ఏమండి ప్రతి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ ఎవరు చెప్తే వింటున్నారు అంటే వాళ్ళ బోధకుడు ఏది చెబితే అదే వింటున్నాడు. అది చెప్పినప్పుడు ఏమండి దాని నుండి ఇంచి కూడా కదులుతాడా? ఏమండి అంటే ఈరోజు బోధకులు చాలా మంది ఫేవరెట్గా మారిపోయారు. ఇలాగ మనము బైబిల్లో ఇలాగ ఉంది అని చెబితే వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? మాకు మా అయ్యగారు ఇదే బోధించాడు, మేము దీని నుండి మారం. అంతే కదా? ఏమండి మా అయ్యగారు త్రిత్వము బోధించాడు, ఇంకా మేము చచ్చినంత వరకు దాన్నే అనుసరిస్తాం. ఇంకా బైబిల్లో మాకు ఏమున్నాయి అది మాకు అవసరము లేదు. అలాగే మేము బాప్తీసము చిలకరింపే తీసుకుంటాం. అవునా? మేము నీటిలో మునగం. అదే కదా? ఈ విధంగా సమాజములో ఎన్ని తప్పుడు కార్యక్రమాలు జరిగిస్తున్నారు అనేది మనం కళ్ళారా
చూస్తున్నాం ప్రేమైన వాళ్ళారా. మరి అందుకనే అపవాది ఏం చేసిందంటే తెలివిగా, ఓహో వీడు బోధకుడు చెబితే మొత్తం సంఘం అంతా వింటుంది, కాబట్టి వీళ్ళనందరినీ నా దారిలో తెచ్చుకోవడానికి ఎవరిని కొట్టాలి? బోధకుణ్ణి నా ప్రక్కకు త్రిప్పుకుంటే ఏమండి, బోధకుడు ఏం చేస్తాడు? మొత్తం అందరినీ నా వైపుకు త్రిప్పుతాడు అని మొత్తం ఏమండి, ఇది ఇలా ఉంది అంటే మొత్తం సంఘం అంతా ఊకొడుతుంది. ఎవరు చెప్తే? బోధకుడు చెబితే. ఏమండి, ఆ విధంగా అలాంటి ప్లాన్తో అపవాది మరి దేవుణ్ణి ఏం చేయలేక, అంతే కదా, పరలోకం నుండి దొబ్బింది ఎవరు? దేవుడే కదా. మరి దేవునితో ఎదిరించలేక ఏం చేసిందంటే కుట్రతో మన మీదికి వచ్చి పడింది. మనలను దేవునికి కాకోకుండా చేస్తూ బోధను తారుమారు చేసి తప్పుడు బోధలను, వంచనతో కూడిన బోధలను, తమ స్వలాభం కోసం చెప్పే బోధలను చేసి ఈరోజు అనేక మంది విశ్వాసులను దారి తప్పించింది. ఏమండి, ఎన్ని ప్రయత్నాలు చేస్తుంది అంటే అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఏమండి, మనలను రక్షించుకోవడానికి తండ్రి మనలను తన లోకానికి నడిపించుకోవడానికి తండ్రిగా ఆయన పాత్రను పోషిస్తున్నాడు. అలాగే తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించి, ఏమండి, యేసుక్రీస్తు వారు ఆయన పాత్రను ఆయన పోషించాడు. పరిశుద్ధాత్మ దేవునికి ఒక పాత్రనిచ్చి ఆయన కూడా పాత్రను పోషిస్తున్నాడు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు మనలను కాపాడుకోవడానికి, మనల్ని రక్షించుకోవడానికి ఇంత ప్రయత్నాలు చేస్తే దీన్ని చూసి అపవాది కూడా కాపీ కొట్టింది. ఏమి, ఓహో నువ్వు ముగ్గురిని పాత్రలను పోషిస్తావా, నేను కూడా ముగ్గురు పాత్రలను పోషించాలి. ఏమండి అని వాడు కూడా ముగ్గురు పాత్రలుగా భూమి మీదకి దిగి ప్రజలను దేవునికి దక్కకోకుండా నాశనము చేస్తున్నాడు. చూస్తారా ఆ విషయాన్ని? ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ ఏమంటున్నాడు? ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం, మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి, కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బయలు వెడలగా చూచితిని. ఏమండి, ఎందుకు ఈ 3 ఆత్మలను వీడు బయలుదేరాడు అంటే, ఇదిగో దేవుడు సృష్టికర్త తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్ముడుగా తన పిల్లలను రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళనందరినీ తన దేవునికి దక్కకోకుండా, తండ్రికి తగ్గకోకుండా ఉండాలి అంటే నా వాళ్ళు కూడా ముగ్గురు ఉండాలి. అందుకని అపవాదిగా వాడు ప్రయత్నం చేస్తున్నాడు. తర్వాత రెండవది క్రూర మృగముగా, మూడవది ఘట సర్పముగా. ఏమండి, 3 విధాలుగా ఏమండి వాడు ప్రజల మధ్యకు దిగి ప్రజలనందరినీ ఏమండి చెల్లాచెదురు చేస్తున్నాడు. ఏమండి అలాగ చేసి బోధకులను దారి తప్పించి బోధకులను ఏమండి ఏ విధంగా తయారు చేశాడో ఒక భయంకరమైన స్థితిలోనికి ఈనాటి బోధకులను తీసుకొని వెళ్ళాడు. ఎలాంటి స్థితిలోనికి వీడు తీసుకొని వెళ్ళి మొత్తం బోధకులందరినీ మింగేశాడు అనేది మనం చదవగలిగితే యెషయా గ్రంథం, ఈయన చూడండి, ఈయన ప్రవక్త, పెద్ద ప్రవక్తలలో ఈయన యెషయా గారు ఒకరు. ఏమండి ఆయన కూడా చెబుతూ ఏమంటున్నాడు? ఈరోజు బోధకులను ఏమండి ఆత్మలను రక్షించుకోవాలి, ఆత్మలనన్నిటినీ దేవుడు నన్ను లెక్క అడుగుతాడే, ఏ ఆత్మను కూడా నష్టం చేయకూడదు అనే భయం లేదు వీళ్ళకు. ఏమండి ఆ భయం ఉంటే ఎవరు కూడా బోధకుడు కాడు, అవుతాడా? ఏమండి నిజంగా దేవుడు బోధకునికి పెట్టిన శిక్ష అర్థమైపోతే, ఏమండి ఆ భయం అనేది ఉంటే నిజంగా మనస్ఫూర్తిగా బైబిల్ శ్రద్ధ పెట్టి ఒక సేవకుడు అంటే ఎలాగుండాలి
అనే అర్హతలు చాలా ఉన్నాయి. చాలా కండిషన్లో ఉండాలి, ఎంత పరిస్థితిలో ఉండాలి అనేది ఏమండి బైబిల్లో చదువుతూ ఉంటే చాలా చాలా క్లిష్టపరిస్థితి సేవకునిది. కానీ ఈరోజు ఏమైపోయాడంటే ఏమండి పుట్టుగొడుగుల్లా పెరిగిపోయారు బోధకులు. పుట్టగొడుగుల్లా ఏమండి ప్రతి ఒక్కడు బైబిల్ పట్టుకోవడం, సంచి వేసుకోవడం, నేను కూడా బోధకుడే అని అనుకోవడం. అందుకేనండి వాల్యూ లేదు. మరి ఈరోజు మనమైనా ఈ వాల్యూను కాపాడుకోవాలి అంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవడికి పెడితే వాళ్ళని సేవకునిగా చేయకూడదండి. అలాగ చేసే ఏమైపోతుంది అంటే ఇదిగో ఇలాగా తప్పుడు బోధలు, ఏమండి దేవుడి చెప్పనివి చెప్పడం, ఏమండి ఎంత గందరగోళం చేస్తున్నారు అంటే ఈరోజు అదేదో సామెతం చూడండి, మన రాయితో మన పల్లె ఊడగొట్టుకోవడం స్థితికి వచ్చింది. అందుకే చూడండి ఏ విధంగా చేసేసిందో. 56వ అధ్యాయం ముగించుకుందాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10-11 వచనాలను మనం చదవగలిగితే ఈరోజు చూడండి ఈనాటి సేవకులను అపవాది ఏ స్థితిలోనికి తీసుకొని వచ్చింది అనేది మనం చదవగలిగితే ఏమంట వారి కాపరులు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు. ఏం చేసిందంట అపవాది బోధకులందరినీ ఏమండి గ్రుడ్డి వారినిగా చేసింది, తర్వాత తెలివిలేని వారినిగా చేసిందా లేదా? చేసింది. కాబట్టే ఈరోజు క్రైస్తవ్యం అస్తవ్యస్తం అయిపోయింది. ఏమండి అంటే గుడ్డివారు అంటే బాహ్య సంబంధమైన గుడ్డివాళ్ళు కాదు, ఆత్మ సంబంధమైన గుడ్డివారు. అంటే మనోనేత్రాలు వీళ్ళకు తెరవబడం లేదు. అవునా? అందుకేమన్నాడు వారి కాపరులు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మూగ కుక్కలు మొరగలేరు. ఏమండి ఈరోజు నువ్వు నిజంగా నీ వాక్యం మీద పట్టు ఉంటే, ఏమండి ఈరోజు నీకు వాక్యం శ్రద్ధగా నువ్వు నేర్చుకున్నవాడు అయితే ఏం చేస్తావు అంటే దేవుడు పెట్టిన ఈ బోధ కోసం నీ ప్రాణాన్నైనా ఇస్తావు. బోధ విషయంలో ఎప్పుడు కూడా నువ్వు రాజీ పడవు. దేవుడు చెప్పిన బోధను బోధగా ఉండాలే తప్ప నీ స్వార్థానికి నువ్వు బోధించకూడదు. ఇంకేమంటున్నాడు? కలవరించుచు పండుకొనువారు నిద్రాసక్తులు. ఇలా ఉండొచ్చండి బోధకుడు? ఏమండి కలవరించుచు పండుకొనువారు నిద్రాసక్తులు. ఇలాగా ఉంటే సంఘము నిలబడుతుందా, ఎత్తుకొని పోతుందా? ఏం చేయాలి బోధకుడు? నిద్రపోకూడదు, ఏమండి కలవరించకూడదు. ఈరోజు ఎన్ని కలవరింపులండి. ఇంకేమైనాడు? కలవరించుచు పండుకొనువారు నిద్రాసక్తులు, కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. అంటే ఈనాటి బోధకులను ఏ స్థితికి తీసుకొని వెళ్ళారు అంటే కుక్కల స్థితికి తీసుకొని వెళ్ళారు. అవునంటారా కాదంటారా? ఏమండి ఒక పాస్టర్స్ మీటింగ్ పెట్టాలి అంటే ఇదిగో మనం అందరము బోధను జాగ్రత్తగా నేర్చుకుందాం, మిమ్మల్ని అందరినీ సత్యవాక్యములో సరైన విధంగా నిలబెడతామంటే ఎంతమంది బోధకులు వస్తారు? ఈరోజు క్రైస్తవ్యం మీద మరి అనేకమైన దాడులు జరుగుతున్నాయి. క్రైస్తవునికి అనేకమైన పరిస్థితులు వచ్చాయని రండి అంటే మాట్లాడుకుందామంటే రారండి. ఎప్పుడు వస్తారు తెలుసా? మధ్యాహ్నం మీకు మంచి ప్రేమ విందు ఉంటుంది, అలాగే మంచి మీరందరికి వచ్చిన వారికి కవర్లు ఇస్తారని చెప్పగానే కోకొల్లలు వచ్చి పడతారు. ప్రేమైన వాళ్ళరా, ఏముండాలా వీళ్ళకు? విందు పెట్టాలి, తర్వాత
విందుతో పాటి కవర్స్. కవర్స్ అంటే ఏంది? కానుక. ఏమండి, మీటింగ్ పెడతామని అడిగితే ఏమంటాం తెలుసా? కవర్లు ఇచ్చారా అంటే దేవుడు రాయించిన మాట ఏందండి? అంటే ఎక్కడ కవర్ ఇచ్చినా నువ్వు వెళ్ళిపోతావా? అలాగుండరు. ఏమండి, ఎంత దారుణమైన పరిస్థితి చూడండి ప్రియమైన వాళ్ళారా. ఏమండి, అలాగ చూసి దానికోసం మరి ఆతృత పడుతుంటే ఏందండి ఇంత బోధకులు ఇంత నీచమైన స్థితికి వచ్చారని ఏమండి వాళ్ళు ఎంత అవమానంగా మాట్లాడారంటే కల్లారా నేను చూశా. ఏమండి, ఫ్యామిలీలో వచ్చారు. ఒక ఏం చేస్తా అంటే ఇదిగో మా భార్య ఈమె గుడిగా పాస్టర్ అమ్మే ఈమె గుడిగా ఒక కవర్ ఇయ్యి అంటాడు. ఏమండి, పిలుచుకొని పోతున్నారు. ఎంత ఘోరం అంటే ప్రేమైన దేవుని. అందుకే ఏమంటున్నాడు? కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినిన వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు. ఏమైపోయారంటే తమకిష్టమైన మార్గమున పోవుదురు. అంటే నీకిష్టం వచ్చినట్టు తిరుగుతావా ఈరోజు? అందుకే ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మన సేవను జరిగించాలి అంటే, మనము ఒక పద్ధతిలో క్రమశిక్షణలో చేయాలి అంటే మనకంటూ ఒక మంచి నాయకత్వం ఉండాలి. సొంతంగా నేనే ఉన్నాననుకో ఏమవుతుంది? నాకు అడ్డు అదుపు లేకుండా నా ఇష్టానుసారంగా చేస్తాను. అదే నిజమైన ఒక మంచి నాయకత్వము, సరైన విధంగా దేవుని ఆలోచనలతో ఆత్మల రక్షణార్థంగా సరైన విధంగా నువ్వు నడిపించగలవాడవైతే ప్రేమైన దేవుని వాళ్ళరా, మనము మనకిష్టం వచ్చినట్టుగా సేవ చేయడానికి అవకాశమే ఉండదు. ఈరోజు మాట్లాడుతున్న వీళ్ళందరికీ ఏమైపోయిందంటే పైన వాళ్ళు ఎవరికి లేరు, సరైన వాళ్ళు నాయకులు లేరు. ఏమండి, అలాగే గనుకనే ఏమైపోతారంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు. అదే ఒక పద్ధతిలో ఏమండి, ఒక పద్ధతిగా ఒక క్రమశిక్షణలో నీ పైన ఉన్న నాయకులు ఉంటే నువ్వేమైపోతావంటే నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవు. అందుకనే వేరుండగోరువాడు ఏమన్నాడు? స్వేచ్ఛ. అవునా? మనం వేరైపోయామనుకో ఏమైపోతామంటే ఇక మన ఇష్టం వచ్చినట్టు బోధలు చేస్తాం. నా మనసులో పెట్టిన అంత బోధ చేస్తాను. అదే ఏమండి, ఒక నాయకుల కింద నువ్వు ఉన్నావనుకో, ఒక పద్ధతిగా నువ్వు ఉన్నావనుకో ఏమైపోతుంది అంటే ఏమండి, నువ్వు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు బోధ చేస్తూ ఉంటావు. ఏమండి, అందుకేమంటాను? ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు. ఒకడు తప్పకుండా, అందరూ స్వప్రయోజనమునే విచారించుకొందురు. ఏమండి, ఏం చేస్తున్నారు ఈరోజు బోధలు ఇలాగా వస్తున్నాయి అంటే అందరూ ఏం చేశారంటే స్వప్రయోజనాన్ని కనుపరుచుకుంటున్నారే తప్ప ఏమండి బైబిల్లో ఏముంది, దేవుడు చెప్పింది ఏంది అనేది చూడకోకుండా చదవకోకుండా వీళ్ళు ఫేమస్ అవ్వడానికి, ఏమండి వీళ్ళు సమాజంలో కనబడడానికి, వీళ్ళ ఏమండి డబ్బుల కోసము కానుకల కోసము ఈరోజు చేస్తున్న పరిస్థితులు మనం కల్లారా చూడగలుగుతున్నాం. ఏమండి, మరి ఇలాంటి వారందరినీ దేవుడు విడిచిపెడతాడా? ఏమండి, విడిచిపెట్టాడండి. మరి ఎలాంటి భయంకరమైన స్థితికి ఈరోజు సేవకులను దేవుడు తీసుకొని వెళ్ళిపోతున్నాడు అనేది వాళ్ళకు నియమింపబడిన శిక్ష ఏంది? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడా? మనకు తెలిసిన రెఫరెన్సే. ఏమంటున్నాడు? నా సహోదరులారా, బోధకులమైన మనము
మరి కఠినమైన తీర్పు పొందుదుము. అంటే బోధకులకు ఏముందట? కఠినమైన తీర్పు. ఏమండి ఈ పదం చదవగానే భయంకరమైన భయం అనేది కలుగుతుంది. ఊరికే నిలబడిద్ది కదరా నాయన అనిపించదు. ఊరికే బోధకుడిగా మారానే. ఏమండి అంటే ఈ మాట నీకు అర్థమైపోతే నువ్వు బోధకుడిగా నువ్వు ముందుకు రాలేవు. ఎందుకంటే కఠినమైన తీర్పు, మరి కఠినమైన తీర్పు. మరి ఇలాగా ఉన్నప్పుడు ఏమంటే ఎంత జాగ్రత్తగా సంఘములో ఉన్న వారిని నడిపించాలో అన్నది ప్రతి బోధకుడు తెలుసుకోవాలి. అంటే ఎక్కడ కూడా ఏమండి నిస్వార్థంగా సేవను జరిగించాలి. నీ స్వార్థం కోసము, ఏమండి నీ కడుపు నింపుకోవడం కోసం, నీ సుఖాల కోసము ఏమండి ఎప్పుడు కూడా మనము సేవలోనికి రాకూడదు. అందుకనే ఫేస్బుక్లో ఒక అంటే సేవకుడిగా నువ్వు ఎందుకు రావాలి అనేది మనము ఒక మంచి విషయాన్ని ఏమండి వీళ్ళు చెప్పారు. ఏంది అంటే సేవ అనేది లాభసాటి వ్యాపారము కాదు. సేవ ఏదట? లాభసాటి వ్యాపారం కాదు. ఈరోజు వ్యాపారం కోసమే సేవను చేస్తున్నాడు. ఒక ఆయన మాట్లాడుతూ ఒక ఆయన పెళ్లి సంబంధానికి వెళ్ళాడంట. ఏం పని చేస్తాడు మీ వాడు అంటే, మా వానికి 3 చర్చిలు ఉన్నాయన్నాడంట. ఎన్ని ఉన్నాయట? 3 చర్చిలు. అంటే ఏం ఉద్యోగం చేస్తాడమ్మా అని అడిగినందుకు ఏం పని చేస్తాడంటే నాకు 3 చర్చిలు ఉన్నాయని అర్థం ఏంది? అంటే దేని మీద బ్రతుకుతున్నాడు ఆయన? 3 చర్చిలకు మీద వచ్చే కానుకల మీద. అంటారా కాదంటారా? అందుకేమంటాడు? సేవ అనేది లాభసాటి వ్యాపారం కాదు, రిస్క్ ఎక్కువ, పెట్టుబడికి మాత్రం డోకా లేదు. అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, ఆకలి కేకలు సర్వసాధారణం. ఇదే కదండి నిజంగా. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు సేవ చేస్తున్నారు చెప్పండి? కడుపు మార్చుకొని నిస్వార్థంగా ఏమైపోయిందా? అలాంటి మొదటి శతాబ్దంలో వాళ్ళు సేవ చేశారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఏమండి సేవకుడు అంటానే ఎలాగ అయిపోయింది అంటే వైట్ కాలర్ జాబ్ అంటామే. ఏ జాబు? వైట్ కాలర్ జాబ్ అంటే ఏంది? వైట్ కాలర్ జాబ్ అంటే ఏంది? సట్టు నలగకోకుండా సంపాదించడం, అంతే కదా. ఇక్కడ నిలబడితే నా సట్టు నలిగిపోతుందా? ఏమండి అంటే ఎంత సులువుగా సంపాదిస్తున్నారో చూడండి. అలాగా అయిపోయింది ప్రేమైన వాళ్ళారా సేవ అనేది. ఈరోజు నిజమైన ఆత్మల భారముతో దేవుడు అనుకున్న సేవను సరైన విధంగా చేయలేకపోతున్నాం. దానికి కారణం ఏంటంటే మనస్సులో నువ్వేమైపోయావంటే నీలో స్వార్థము బయలుదేరింది. అలాంటి నిస్వార్థం ఉంటే నువ్వు ఏది కూడా ఏమండి నీకంటూ కుటుంబానికి అవసరమైనది నువ్వు తీర్చుకుంటూ ముందుకు వెళతావే తప్ప నీలో ఏమండి స్వార్థము, ధనాపేక్ష అనేవి ఉండదు. ఇంకొక మాట చూడండి, మత్తయి సువార్త. ఏమండి ఇవన్నీ చెప్పగానే ధర్మశాస్త్ర ఆనాటి శాస్త్రులను, పరిచయులను ఇవన్నీ చెప్పగానే యేసుక్రీస్తు మీద ఏం చేశారంట వీళ్ళు? ఏమండి
ఏం చేశాడు వీళ్ళు? యేసుక్రీస్తు మీద పగ పెట్టుకున్నారండి వీళ్ళు, అంతే కదా. అదే మనం చదువుకున్నాం చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయం 52వ వచనములో కింది మాటలను మనం ఒకసారి చదవగలిగితే ఏమంటున్నాడా? సామెతల లూకాసు వార్త 11వ అధ్యాయం 52వ వచనం. అది ఎంత చదివినాము? 53వ వచనం చూడండి. ఆయన అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నిండ పగబట్టి ఆయన మీద నేరము మోపవలనయుండి ఆయన నోట నుండి వచ్చు ఏ మాటైనను పట్టుకొనుటకు పొంచి వెదుకుచు చాలా సంగతులను గూర్చి ఆయనను మాటలాడింపసాగిరి. అంటే ఏమండి, వీళ్ళు చేసే తప్పులను, వీళ్ళు చేసే ఏమండి వాటిని ఎత్తి చూపితే ఏం చేస్తారు ప్రజలు? ఏం చేస్తారు? ఏమండి, ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరము మోపవలనని ఉండి. ఏమండి, ఈరోజు కూడా ఏమండి క్రమశిక్షణతో వీళ్ళు చేసే తప్పులను ఎత్తి గద్దిస్తూ ఉంటే ఏం చేస్తారు? సేవకుణ్ణి పగబట్టరు. ఏమండి, ఎక్కడ దొరుకుతాడా, ఏం చేస్తాడా అనేది ఏమండి చూస్తూ ఉంటారు. చూస్తుంటారా ఉండరా? ఎందుకు? నీ బాగు కోసమే కదా, మంచిగా ఉండాలనే కదా చెప్పేది. అంటే అలాగ బుద్ధి చెప్పేవాళ్ళు, ఏమండి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాళ్ళు, మనం చేసే తప్పులను ఖండించే వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ మీద పగ పెడతారు, నిందలను మోపుతారు. ఏమండి, వాళ్ళని ఇష్టపడరు. మరి ఎవరిని ఇష్టపడతారు? ఏమండి, అంటే నీకు నచ్చినట్టుగా ఉండాలి, అవునా? నువ్వు మెచ్చినట్టుగా ఉండాలి. అంటే నువ్వు ఓకే అంటే ఓకే అనాలి, నువ్వు చెప్పింది చెబితే మా పాస్టర్ గారు గొప్పవాళ్ళని అనుకుంటారు. అలా కాదు. ఏమండి, దేవుడు పెట్టిన రూలు ప్రకారము ఏమండి దేవుడు చెప్పినట్టుగా పాస్టర్ నడవాలే తప్ప సంఘం చెప్పినట్టుగా నడవకూడదు. ఏమండి, అది ఎలాంటి పరిస్థితి అయినా సేవకుడు ఏం చేయాలి అంటే సంఘాన్ని వాక్యము ద్వారా నడిపించాలే తప్ప తన స్వార్థానికి నడిపించకూడదు. ఇప్పుడు చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త ఎలాంటి ఈరోజు ఎందుకు ఎక్కువగా పాస్టర్గా, బోధకులుగా, సేవకులుగా ముందుకు వస్తున్నారు అంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, యేసుక్రీస్తు వారు శాస్త్రులను పరిచయలను గురించి చెబుతూ ఏమంటున్నాడు? 23వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 2వ వచనం. శాస్త్రులను పరిచయులను మోసే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియలను చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చేయరు. అంటే ప్రతి సేవకుడు ఏం చేయాలి అంటే ఏమండి మనము ఏది చెబుతున్నామో అదే మన జీవితాల్లో చేయాలి. ఏమండి, అదే ఒక్కోసారి అదే నాకు భయం వస్తుంటుంది. నేను ఈరోజు సంఘానికి ఇది చెబుతున్నాను, ఇది చెప్పేది నేను ఏం చేయాలి? ఖచ్చితంగా చెయ్యాలి. చెయ్యకపోతే నా ప్రసంగము, నేను చెప్పిన బోధ ఫలములోనికి రాదు. అంతే కదా, వస్తుందా? రాదండి. అంటే మనం ఏది చెబుతున్నామో అది అనుసరించే వారముగా ఉండాలి. కుటుంబాన్ని గురించి మనం బోధ చేస్తున్నాం అనుకో, ఆ బోధ ప్రకారం నా కుటుంబం ఉందా లేదా అనేది నేను చెక్ చేసుకోవాలి, అవునా? అలాగే స్త్రీల గురించి, భార్యల గురించి, భర్తల గురించి చెబుతున్నప్పుడు ఆ విధంగా నా భార్య ఉందా లేదా అనేది నేను చూసుకోవాలి. అలాగా ఉంటేనే నువ్వు ధైర్యంగా మొహమాట పడకోకుండా బోధను మనము చేయగలుగుతాం. అందుకే ఏమన్నాడు?
ఇంటినే ఏలని వాడు సంఘాన్ని ఎలాగూ పరిపాలించగలడు? కుటుంబాన్ని నువ్వు సరైన విధంగా దేవునిలోనికి నడిపించుకోకపోతే సంఘాన్ని ఏం పరిపాలిస్తాం? అదే కదా, ఏమండి? అంటే అందుకనే ఎందుకు ఈరోజు ఎక్కువగా బోధకులు కావాలి, సేవకులు కావాలని అనుకుంటున్నారు అంటే 5వ వచనంలో చూడండి, మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షణ రేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు, విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులమని పిలువబడుటయు కోరుదురు. ఇదండి, ఇలాంటి ఫెసిలిటీ ఉంది గనుకనే ఈరోజు బోధకులు అవ్వడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. అలాంటి ఉద్దేశంతో కాదు నువ్వు రావాల్సింది. ఏమి రావాలి? ఏ ఉద్దేశంతో నువ్వు సేవకుడిగా రావాలి అంటే, ఇదిగో నా తండ్రి నన్ను ఒక సేవకునిగా నిలబెట్టాడు, మరి నశించిపోతున్న ఆత్మలను రక్షించి వారిని కొందరినైనా దేవుని వైపుకు త్రిప్పాలి, ఏమండి అనే ఉద్దేశముతో నువ్వు సేవకుని భారాన్ని వేసుకొని రావాలే తప్ప సుఖ సంతోషాల కోసం నువ్వు బోధకుని వేషము వేయకూడదు. కనుక ప్రేమైన దేవుని వాళ్ళారా, ఈరోజు ఇలాంటి తీవ్రత నేటి బోధకులలో లేకపోవడం బట్టే వీళ్ళందరూ ఏమైపోయారు అంటే అపవాది గూఢాచారులుగా మారిపోయారు. కాబట్టి దేవుడు నిన్ను ఏరి నిలబెట్టాడు అంటే దేవుని కలలను నీవు పండించాలి. దేవుని బోధ విషయములో ఎక్కడ కూడా నువ్వు రాజీ పడకోకుండా ఏమండి బోధను బోధగా బోధించాలే తప్ప దుర్బోధగా నువ్వు బోధించకూడదు. ఏమండి బోధ ఏ విధంగా ఉండాలి? ఈ మాట చూసి ముగించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చూడండి. నిజంగా పౌలు గారు తిమోతి గారికి ఒక సేవకుడిగా ఆయనకు చెబుతూ ఎలాంటి మంచి మాట అంటున్నాడు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము ఏమండి 5వ వచనం నుండి ఏం చెబుతున్నాడు? ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. నాయన ఉపదేశించేటప్పుడు నీ ఉపదేశం ఎలాగుండాలి? పవిత్ర హృదయము ఉండాలి. అపవిత్రమైన హృదయముతో నువ్వు బోధ చేయకూడదు. నీలో ఒక దుర్బుద్ధిని పెట్టుకొని బోధ చేయకూడదు. పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, మంచి మనస్సాక్షి ఉండాలి. ఏమండి మంచి మనస్సాక్షి నుండి, నిష్కటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఈరోజు ఎందుకు క్రైస్తవ్యంలో ఇలాంటి గందరగోళం జరుగుతుంది అంటే ఇలాంటి ఉపదేశాన్ని నువ్వు చేయక పోవడం బట్టే. అంతే కదా, ఏమండి పవిత్ర హృదయముతో నువ్వు బోధ చేస్తే ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోతారు? ఎందుకు తప్పుడు బోధ చేస్తారు? బైబిల్లో లేనిది ఎందుకు చేస్తారు? ఏమండి అలాగే రెండోది మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసము, ఏమండి ఇవి నుండి కలిగే ప్రేమయు. ఈరోజు ఎందుకు ఈ గందరగోళం? ఏమండి బోధలు ఎందుకు దొంగ బోధలు కానీ, అబద్ధ బోధలు కానీ, కల్పనా కథలు కానీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే చెబుతున్నాడు చూడండి. కొందరు వీటిని అందరూ కాదు, ఏమంటున్నాడు? కొందరు. అదే కదండి, ఈరోజు తప్పుడు బోధలు అందరూ చేస్తున్నారా? కొందరు చేస్తున్నారా? ఏమండి కొందరే. అందుకేమంటాడు? కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చలమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను
ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. అంతే కదండి. చూడండి ఎంత హెచ్చరిక చేస్తున్నాడు పౌలు గారు తిమోతి గారికి. ఎందుకంటే నాయన నేను కష్టపడి ఎఫెసీ సంఘాన్ని సంపాదించాను, ఆ సంఘానికి సేవకుడిగా నేను ఉన్నాను. నా తదనంతరం నీవే ఆ ఎఫెసీ సంఘానికి వెళ్ళి నువ్వు సేవ జరిగించాలి. ఎలాగ జరిగించాలి? మంచి మనసాక్షితో, పవిత్రమైన హృదయముతో, నిష్కపటమైన విశ్వాసముతో నువ్వు నుండి సేవ చేయాలే తప్ప నిష్ప్రయోజనమైన ముచ్చటలమైన విషయాలను నువ్వు చెప్పకూడదు. అందుకేనండి ఎఫెసీ సంఘాన్ని గురించి పౌలు గారు ఏమంటాడంటే, ఆయన ఎన్ని దినాలు ఏడ్చాడంట సంఘాన్ని గురించి. అది చూసి ముగించుకుందాం. చూడండి, రియల్